నిజం చెప్పుండ్రోలా కేసీఆర్ సారు తెలంగాణకు సీఎంగా ఉన్నన్ని నాళ్ళు ఏనాడైనా నీళ్ళ కష్టాలు వచ్చినాయోళ్ళ మనకు చెప్పుండ్రి. అసలు బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చినామా? మన ఆడబిడ్డలకు కట్టం రావద్దని ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండోళ్ళ, అవునా కాదా? కానీ ఇప్పుడు ఎట్లున్నదోళ్ళ అగో చూడుండ్రిగా మీరే. ఇగో గిట్లున్నది చూస్తురా. ఎర్రటెండల మైబాద్ జిల్లా బస్టాండ్ జనాలు బిందెలు పట్టుకొని ఎట్లా రోడ్డు ఎక్కిరో. ఓ దిక్కు ఎండ సంపుతూనే ఉన్నది, ఇంకో దిక్కు తాగేతందుకు కాదు కదా కాళ్ళు రెక్కలు కడుక్కునేతందుకు కూడా సుక్క నీళ్ళు వస్తనే లేవు ఇండ్లకు. ఈ 4 నెలల సంధి మన తెలంగాణ మళ్ళా గిట్ల రోడ్ల మీదకి వచ్చింది. బిందెడు నీళ్ళ కోసం మరిగోస పడుతురు. ఈ మాట ఇగో గీ అక్కడే చెప్తుంది, ఈనాలే మీరు. మాకు ఎట్లాగ లేదు నీరు, మాకు తాగడానికి లేదు, బట్టలు ఉతికడానికి లేదు, ఇట్లా కడకాలంటే లేదు, అసలు నీళ్ళు లేదు. ఎక్కడ చాలే మేము నీళ్ళు లేదు, గోస తెస్తున్నాం మేము నీరు. ఇప్పుడు నీటి ముగట నీళ్ళు చల్లాలంటే లేదు, అన్నం తినలేదు ఇప్పుడు దాకా. ఎట్లాగ లేదు, మనిషిలాగా లేదు, బట్టలు ఉతకడం లేదు. ఏం చేయాలి ఇంకా? పాపం ఇన్నరా ఖాళీ తండాల కానే కాదు, తెలంగాణలో ఏ ఊరికి పోయినా ఇప్పుడు అంతటి ఇదే పరిస్థితుల్లో. మన తెలంగాణలో ఏదైతే మళ్ళా కనబడద్దు అనుకున్నామో మళ్ళా అదే సీన్లు కనబడుతున్నాయి. ఆడపడుచులు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వస్తుర్రు. నీళ్ల ట్యాంకుల కాడ కూడా మళ్ళా లొల్లీలు కొట్లాటలు నడుస్తున్నాయి. ఈడ ఆడని కాదు, తెలంగాణ అంతటి ఇదే పరిస్థితి. మార్పు మార్పు అనుకుంటా ఏదో అత్తది ఏదో అవుతుంది అనుకుంటే ఇంకేమో అయిందని ఇగో ఇప్పుడు నెత్తి పట్టుకుంటుర్రట.